కాంగ్రెస్లో అటెన్షన్, రంగంలోకి రాహుల్ గాంధీ, సీనియర్ల ఐక్య తారాగం, జూమ్లో జమ, మీటింగ్లకు దూరం, పంటి కిందే అసంతృప్తి దాచారా? ఎన్నికల నాటికి ఏం జరిగేనో? రాష్ట్రంపై ఏఐసిసి ప్రధానంగా దృష్టి సారించింది. స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అంతర్యుద్ధాలకు కేర్ ఆఫ్గా ఉన్న కాంగ్రెస్లో ఒక్కసారిగా ఐక్య తారాగం వెల్లివిరిసింది. తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ మీటింగ్లో అంతా జమ అయ్యారు. కలహాలకు కేర్ ఆఫ్గా ఉన్న కాంగ్రెస్లో ఐక్య తారాగం కొనసాగుతుందా? గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మళ్ళీ ఎండ్రికాయల కథే ముందుకు వస్తుందా అనేది తేలాల్సి ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తెలంగాణను నిన్నటి వరకు ఎంతో కొంత సైలెంట్గా తీసుకున్న ఏఐసిసి ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. వారం క్రిందటే రాష్ట్రానికి చెందిన పార్టీ వ్యవహారాలన్నింటిపైన తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో పార్టీ సీనియర్లలో కొంత మార్పు వచ్చింది. తెలంగాణ పిసిసి జూమ్ మీటింగ్కు సైతం కొంతకాలంగా దూరంగా ఉంటున్న వారంతా తాజాగా హాజరయ్యారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగడంతో అంతా అటెన్షన్లోకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్తో కాంగ్రెస్ నేతలు వరుసగా ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్లో కలహాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో ఓ సందర్భంలో ఎవరో ఒకరు వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నియామకం తరువాత ఈ వివాదాలు మరింత పెరిగాయి. కాంగ్రెస్లోని సీనియర్లు అంతా వ్యతిరేకమయ్యారు. ఆ తరువాత పరిణామాలలో కొంతమంది అనుకూలంగా మారారు. కానీ ఇటీవల జగ్గారెడ్డి, వి హనుమంతరావు, మరి శశిధర్ రెడ్డి వంటి నేతలు బహిరంగ విమర్శలకు దిగగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, జానారెడ్డి, దామోదర్ రాజ నరసింహ, మధు యాష్కి, గీతారెడ్డి, పొన్నంలతో సహా పలువురు నేతలు దూరంగా ఉంటున్నారు. ఈ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఏఐసిసి కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్లకు చెక్ పెడుతూ రేవంత్ రెడ్డిపై భారం వేసింది. ఈ పరిణామాలు సీనియర్లకు షాక్ ఇచ్చాయి. ఏఐసిసి నేతలను కలిసేందుకు వారు ప్రయత్నించిన అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో సీనియర్లు ఒక్కొక్కరిగా సైలెంట్ అయ్యారు. విమర్శలు చేసిన వారంతా ప్రస్తుతానికి కలిసి ఉంటాము అనే సంకేతాలు ఇచ్చారు. ఇటీవల తెలంగాణ పిసిసి నిర్వహించిన జూమ్ సమావేశాలకు గతంలో హాజరు కాని నేతలంతా హాజరయ్యారు. గాంధీ భవన్ సమావేశాలకు మాత్రం ఇంకా వెళ్ళడం లేదు. బహిరంగ సభలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే పంటి కిందే అసంతృప్తిని దాచిపెట్టుకున్నారు అని చెప్పాలి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ నేత ఎలా మాట్లాడతారో తెలియని పరిస్థితి సాధారణమే. వి హనుమంతరావు, జగ్గారెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డి వెంట ఉన్నాము అంటూనే వ్యతిరేకంగా విమర్శలకు దిగారు. నేతల మధ్య పరస్పర ఆరోపణలు కాంగ్రెస్లో ఎక్కువే. పార్టీకి పూర్వ వైభవం కోసం అంతా కలిసి పనిచేస్తారా అనేది ఇంకా సందేహంగానే మారింది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి రావచ్చు అనే అంచనాలతో ఉంది. కానీ నేతలు కలిసి రాకపోతే మళ్ళీ పాత కథే పునరావృతం అవుతుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. 5 రాష్ట్రాల ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనూ విమర్శలను ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ వ్యవహారం ఏఐసిసి నేతలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఎంపీలు సీనియర్లకు హెచ్చరికలు ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణపై ఏకంగా రాహుల్ గాంధీ కన్నేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని చూపిస్తూ ఆయన చేసిన ట్వీట్ రాష్ట్రంలో వైరల్గా మారింది. రాహుల్ గాంధీ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఆయనకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అటు టీఆర్ఎస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తుంటే అదే స్థాయిలో కాంగ్రెస్ నేతలు రిప్లై ఇస్తున్నారు. మంగళవారం మొత్తం సోషల్ మీడియాలో ఇదే యుద్ధం సాగింది. వచ్చే నెలలో రాష్ట్రానికి రాహుల్ గాంధీని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తాము అంటూ సోమవారం జరిగిన తెలంగాణ పిసిసి జూమ్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 6 మాసాల నుంచే రాహుల్ గాంధీని తెలంగాణకు రావాలి అంటూ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నా వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని తీసుకువస్తే పార్టీ శ్రేణుల్లో ఊపు వస్తుంది అని భావిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.
మరోవైపు ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంలో పార్టీ వర్గాలు మొత్తం కలిసి రావాలని తెలంగాణ పిసిసి తీర్మానం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి సమాచారం పంపించింది. దీనిపై ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్బాబు నేతృత్వంలో పలువురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. 111 జీవోపై అధ్యయనం చేయాలి అని మొన్నటిదాకా తెలంగాణ పిసిసిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మర్రి శశిధర్ రెడ్డితో పాటు ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి శ్రావణ్తో కమిటీ ఏర్పాటు చేయాలి అని తీర్మానించారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.